కానీ మీ దృక్పథం కేవలం ఫలితం మీదే దృష్టి పెడితే, అంటే ఏదో ఒక విధంగా గదిని శుభ్రం చేయించడమే మీ ఆశయం అయితే, మీరు ఆమెని పని పూర్తి చేసేదాకా సతాయిస్తూ ఉంటారు. ఒక్కసారి కేకలు వేసి బెదిరించి కూడా పని చేయిస్తారు. బాతు ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మా అమ్మాయితో పీసీ అనుభవాన్ని మీకు చెప్తాను. నేను మా పిల్లలు ప్రతి ఒక్కరితో ఒకరోజు ప్రత్యేకంగా గడుపుతూ ఉంటాను. అట్లా గడపడం వాళ్ళకి నాకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ రోజు మా అమ్మాయి దగ్గరకు వెళ్ళి, ఇవాళ నీకు కేటాయించేశాను, ఏం చేద్దామో చెప్పు అన్నాను. సరేలే డాడ్ అన్నది. నిజం చెప్పు, నీకేం కావాలి? నాకేం కావాలో అది నీకిష్టం ఉండదు అనేసింది. అదేం కాదు బంగారు తల్లి, నీకేం కావాలో చెప్పు, నేను తప్పకుండా చేస్తాను అన్నాను. నాకు స్టార్ వార్స్ సినిమా చూడాలని ఉంది, కానీ నీకు స్టార్ వార్స్ ఇష్టం లేదు కదా.